అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ జింక బొమ్మ పసిపిల్ల ప్రాణాలు తీసింది. పాఠశాల ప్రాంగణంలో సిమెంట్తో తయారు చేసిన జింక బొమ్మ 2వ తరగతి చదువుతున్న చిన్నారుని బలి తీసుకుంది. పి గన్నవరం మండలం జి పెద్దపూడిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 7 ఏళ్ల దివి జాహ్నవి 2వ తరగతి చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు జింక బొమ్మ బాలికపై పడ్డంతో ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆసుపత్రి తరలిస్తుండగానే మార్గం మధ్యలో పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికులను విషాదంలోకి నెట్టింది. జింక బొమ్మ పై నుంచి చెల్లెలు కిందకి దిగుతుండగా అది ఆమె పైన పడిపోయిందని అదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న జాహ్నవి అక్క తేజశ్రీ బోర్న విలిపించింది. పిల్లలంతా భోజనం చేశాక తాను ఇంటికి వెళ్తున్నప్పుడు బాయ్ బాయ్ అంటూ ఆనందంగా చెప్పిన మనమరాలు అంతలోనే కనుమరుగైందంటూ అమ్మమ్మ సత్యవతి కన్నీరు మున్నీరవుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున 5 లక్షల పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.